అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కాపునాడు నాయకులు ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తోట నగేష్, పెద్దిరెడ్డి చిట్టిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన నాయకుడని పేర్కొంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని కాపు నాయకులు తెలిపారు. ఈ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా కాలేజీలో చదువుకున్న పిల్లలకి మ్యాథ్స్లో టాపర్గా వచ్చిన ఇద్దరు పిల్లలకి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. సత్కరించి వాళ్ళకి మెమోటోలు ఇవ్వడం జరిగింది జ్ఞాపకంగా. అదేవిధంగా పేదవాళ్ళందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. హైదరాబాద్లో సుధీర్ కుమార్ గారు, అలాగే విజయవాడలో రంగా గారి అభిమానుల మీద, పాయకరావుపేటలో మా మీద కేసులు పెట్టి అన్సారీ కమిషన్ కూడా దాని మీద ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది ఆ వేల అల్లల గురించి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే పాయకరావుపేట నియోజకవర్గంలో రంగా విగ్రహాలు అత్యధికంగా ఉన్న 9 విగ్రహాలు ఇప్పుడు ప్రారంభించుకోవడం జరిగింది మన నియోజకవర్గంలో. కాపు సోదరులకి ఒక పండగ దినంలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక నాయకుడు చనిపోయాడంటే ఈ రోజుల్లో సంవత్సరం 2 సంవత్సరాల్లో మర్చిపోయే రోజులు. ఆశ్రమంలో చేసేవాడు అదే విధంగా ఇక్కడ ఉన్న నాయకులు, కాపు నాయకులు అందరూ కూడా చేయాలని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేసినటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పాయకరావుపేట నియోజకవర్గంలో కాపునాడు రాధారంగ మిత్రం ఆధ్వర్యంలో